Hi all, I am Sundar, Managing Director, Formula Spoken English and IELTS Center. How are you doing? Hope everyone is doing well. You're practicing, you're learning English, you're trying to speak in English day-to-day life. It's really interesting and amazing. Now, somebody asked me, sir, మీరు ఫ్లూయెంట్గా మాట్లాడాలంటే హౌ ఆర్ యూ, వేర్ ఆర్ యూ, వాట్ ఆర్ యూ డూయింగ్ ఇవి కాకుండా ఎక్కడ ఆగకుండా మాట్లాడాలంటే జనరల్ టాపిక్ చెప్పాలంటే ఏం చెప్పాలో ఏమో గుర్తు రావట్లేదు సార్. దాన్ని కూడా చెప్తాను, నెక్స్ట్ వీడియోలో అది కూడా చెప్తాను, జనరల్ టాపిక్ ఎట్లా ఆపుకొని చెప్పాలన్నది. ఇప్పుడు ఒక స్టోరీని ఇంగ్లీష్ ఎలా చెప్పాలో చూద్దాం. ఎలా చెప్తాం మనం అంటే బేసిక్గా మనం చెప్పుకున్నట్టు ఏదైనా ఒక స్టోరీ కానీ ఒక కంటెంట్ మాట్లాడాలి అంటే వర్డ్స్ వచ్చి ఉండాలి, అది కంపల్సరీ, వర్డ్స్ నేర్చుకోవాలి. కానీ స్టోరీ ఇంగ్లీష్లో చెప్పడానికి వర్డ్స్తో పాటు ఒక టెన్స్ వస్తే సరిపోతుంది. ఏ టెన్స్ అది? పాస్ట్ టెన్స్ తెలిస్తే చాలు. సో మనకి ఇప్పుడు పాస్ట్లో ఏమేమి వర్డ్స్ ఉన్నాయో చూద్దాం. పాస్ట్ స్టోరీ వర్డ్స్. సబ్జెక్ట్ ప్లస్ వి 22nd ఫార్మ్ జరిగింది, హీ వెంట్ టు ఫారెస్ట్. జరగలేదు, హీ డిడెంట్ గో టు. డిడెంట్ తర్వాత వి వన్ వస్తుంది. సో ఈ డిడెంట్ గో టు ఫారెస్ట్ చెప్తే సరిపోతుంది. లేదు, ఉండేది, అతనికి ఒక హ్యాబిట్, హీ హ్యాడ్ ఎ హ్యాబిట్ ఆఫ్ హంటింగ్ యానిమల్స్. ఉండేది కాదు, హీ డిడెంట్ హ్యావ్ ఎ హ్యాబిట్ ఆఫ్ హంటింగ్ యానిమల్స్. వాజ్ వర్, ఆయన అక్కడ ఉన్నాడు, హీ వాజ్ దేర్. పాస్ట్ స్టేటస్ వాజ్ వర్ ఆర్ వాజ్ నాట్ ఆర్ వర్ నాట్. కుడ్ అంటే ఒకప్పుడు చేయగలిగేవాడు, హీ కుడ్ నాట్ డూ ఇట్, చేయలేకపోయేవాడు. యూజ్ టు డూ, ఒకప్పుడు రెగ్యులర్గా చేసేవాడు, హీ యూజ్ టు ట్రావెల్ ఇన్ అవుట్ సైడ్, హీ డిడెంట్ యూజ్ టు ట్రావెల్. సో ఇలా పాస్ట్ వర్డ్స్ అన్ని తెలిసి ఉండాలి. మళ్ళీ ఒకసారి చూసుకోండి, సెకండ్ ఫామ్ వర్బ్ తెలియాలి, హ్యాడ్, వాజ్ వర్, కుడ్ అండ్ యూజ్ టు, ఇవి పాస్ట్ వర్డ్స్. అవే నెగిటివ్స్ వర్డ్స్ కూడా చెప్పాను మనం. ఇప్పుడు నేను ఒక స్టోరీ లైన్ బై లైన్ చెప్తా ఉంటా, మీరు ముందు ట్రై చేయండి, తర్వాత స్టోరీ మొత్తం చెప్పడా ట్రై చేయండి. సార్ నాకు అసలు ఏ కథలో తెలియదు, చెప్పకండి సార్, కథలు చెప్పకండి అంటారు కదా. అంటే మనం లేట్ అయినా ఏదైనా ఒక పని చేయకపోయినా ఏం చేస్తాం, వెంటనే కథలు వేస్తాం. అసలు వస్తుంటే దారిలో మా ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయింది. వెన్ ఐ వాజ్ కమింగ్, వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ మెట్ విత్ అన్ యాక్సిడెంట్. ఐ వెంట్ టు హాస్పిటల్, దేర్ వాజ్ అ బిగ్ రష్ and I tried my level best to come out, but actually because of the COVID situation, no hospital was free and we searched for many options. Finally we got, I admitted him and I came back. By the time I reached this much of time, this is the reason for late. ఇదే కథ. ఇది ఇంగ్లీష్లో చెప్పడం వస్తే అంటే ఇప్పుడు మీరు ఒక పెద్ద స్టోరీ, చిన్న స్టోరీ తీసుకుని దాన్ని పెంచుకుంటూ వెళ్ళండి. అలా రోజుకు ఒక స్టోరీ నేర్చుకోండి. సార్ నాకు అసలు కథలే తెలియదు అంటే చిన్నప్పుడు నేర్చుకుంటాం కదా మనం. రాజుగారికి 7 కొడుకుల కథ, ఒక కాకి కథ, అలాగే ఒక బ్లూ ఫాక్స్ కథ, రకరకాల కథలు ఉంటాయి కదా. వాటిని ఇంగ్లీష్ చెప్దాం. మీకు ఒక భయంకరమైన కథ, దడబుట్టే కథ నేర్చుకుందామా? అంతేం కాదండి, ఒక చిన్న కథ చెప్తాను చూడండి. ఒకప్పుడు ఒక రాజుగారు ఉండేవాడు. వన్స్ అపాన్ ఎ టైమ్ దేర్ వాజ్ ఎ కింగ్. దర్ లివ్డ్ ఏ కింగ్ అంటే, బట్ మీకు సింప్లిఫై చేసి చెప్తున్నా. దేర్ వాజ్ ఎ కింగ్. ఆయనకి వేట అలవాటుగా ఉండేది. ఈ హ్యాడ్ ఏ హ్యాబిట్ ఆఫ్ హంటింగ్. నేను చెప్తున్నప్పుడు మీరు ఇంగ్లీష్ చెప్పడం ట్రై చేయండి, తర్వాత నేను ఇంగ్లీష్ చెప్పినప్పుడు మీరు కరెక్ట్ చేసుకోండి, లేదంటే అవసరమైతే పాజ్ చేసి చెక్ చేసుకోండి. అతను ఒకరోజు వేటకు బయలుదేరాడు. హీ స్టార్టెడ్ టు గో టు హంటింగ్ అండ్ హీ వెంట్ టు హంటింగ్. ఆయన వెళుతున్నప్పుడు దారిలో ఒక దారి ప్రక్కన చింత చెట్టు కింద ఒక అందమైన అమ్మాయిని చూశాడు. వైల్ హీ వాజ్ గోయింగ్ ఆన్ ది వే, వన్ బ్యూటిఫుల్ లేడీ వాజ్ సెల్లింగ్ టామరెంట్స్ అండర్ ఎ టామరెంట్ ట్రీ. చెట్టు కింద చింతకాయలు అమ్ముతుంది. అండ్ హీ వాజ్ ఆస్ట్రానిస్ట్. పాజిటివ్ వాయిస్లో చెప్తున్నాను. ఆశ్చర్యపోయాడు, ఇంత చెట్టు కింద, చింత చెట్టుకి ఇంత అందమైన అమ్మాయి ఉందా అని. హీ గాట్ డౌన్ ఫ్రమ్ ద హార్స్. గుర్రం మీద ఉన్నాడు కాబట్టి అక్కడి నుంచి దిగాడు, ఆమె దగ్గరికి వెళ్ళాడు. అండ్ ఆస్క్డ్ వాట్ ఆర్ యూ డూయింగ్. ఇక్కడ కాన్వర్సేషన్ సింపుల్ పాయింట్లో నడుపుతున్నాం మనం. ఎందుకు సింపుల్ పాయింట్లో చెప్పాల్సి వస్తుంది అంటే కాన్వర్సేషన్ మనం మార్చాం. అండ్ షీ రిప్లైడ్, ఐఎమ్ సెల్లింగ్ టామరెంట్ ఫర్ లైవ్లీహుడ్. లైవ్లీహుడ్ అంటే బ్రతుకు తెరువు కోసం చింతకాయలు అమ్ముకుంటున్నాను అంతే. అండ్ హీ ప్రపోజ్డ్ హర్, యు ఆర్ సో బ్యూటిఫుల్, కెన్ యూ మ్యారీ మీ అండ్ ఐఎమ్ విల్లింగ్ టు మ్యారీ, కెన్ యూ యాక్సెప్ట్ అని చెప్పాడు. నువ్వు ఇంత అందంగా ఉన్నావు కదా, దిస్ ఈజ్ నాట్ ద రైట్ ప్రొఫెషన్ ఫర్, నువ్వు చింతకాయలు అమ్ముకోవడం కరెక్ట్ కాదు, నాతో వచ్చే, నేను పెళ్లి చేసుకుంటా, రాణిని చేస్తాన్నాడు. Then she felt so happy, she accepted immediately and he took her and dropped at the kingdom. కింగ్డమ్ తీసుకెళ్ళిపోయాడు. ఆయన చింతకాయలు అమ్మాయిని బుర్ర మీద తీసుకొని ఇంటికి తీసుకుపెట్టాడు. అండ్ హీ మ్యారీడ్ ద గర్ల్, అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అండ్ ఆ రాజుగారికి అప్పటికి ఆల్రెడీ 2 వైఫ్ ఉన్నారు. ఈమె 3వ క్వీన్ అయింది. ఈమెకు చాలా ప్రైవేట్ ఇవ్వటం మొదలెట్టాడు. ద కింగ్ హ్యాడ్ ఆల్రెడీ 2 wives.
వైఫ్స్ అనకూడదు, వైవ్స్. అండ్ హీ స్టార్టెడ్ గివింగ్ మోర్ ప్రయారిటీ టు ద థర్డ్ వైఫ్. ఆమెకి చాలా ప్రయారిటీ ఇవ్వటం మొదలుపెట్టాడు. అండ్ రిమైనింగ్ 2 వైఫ్ ఫెల్ట్ జెలస్ అండ్ దే గోట్ యాంగర్ బట్ దే డిడ్ నాట్ ఎక్స్ప్రెస్. రాజు కాబట్టి ఆ రాజుగారు అంత ప్రయారిటీ ఇస్తుంటే వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేం. అతనికి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ సమయంలో. హీ గాట్ అన్ ఇన్ఫర్మేషన్. పక్కనున్న రాజు దండెత్తడానికి రెడీగా ఉండడం తెలిసింది. ఈ కేమ్ టు నో ద నియర్ బై కింగ్ ఈజ్ రెడీ టు ఇన్వేడ్ అంటే దండెత్తడం. అండ్ ఆఫ్టర్ హీ గాట్ ఆ న్యూస్ తెలిసిన వెంటనే ఈయన సైన్యాన్ని అలర్ట్ చేసి ఈ సైన్యాన్ని తీసుకొని ఇతనే ముందు అతని మీద అటాక్ చేశాడు. సో హీ ఇమ్మీడియట్లీ హీ అలర్ట్ ద ఆర్మీ, హీ ప్రిపేర్డ్ ద ఆర్మీ, హీ వెంట్ అండ్ ఇన్వేడెడ్ ఆర్ అటాక్డ్ ఆన్ ద నైబర్ కింగ్డమ్. ద వార్ కంటిన్యూడ్ ఫర్ 3 months. 3 నెలలు యుద్ధం నడిచింది. ఆ యుద్ధంలో గెలిచారు. హీ కాంకర్ అంటే జయించుట. హీ కాంకర్డ్ ద వార్ అండ్ కేమ్ బ్యాక్. వెనక్కి వచ్చాడు. ఆయన వస్తున్నప్పుడు సైన్యంతో పాటు అందరూ రాజ్య ప్రజలందరూ వచ్చి ప్రశంసించారు. ఎవ్రీ వన్ ఇన్ ద కింగ్డమ్ కేమ్ అండ్ అప్రిషియేటెడ్. కానీ కింగ్ హ్యాపీగా లేడు. కింగ్ వాజ్ నాట్ హ్యాపీ. ఆయన కోట గుమ్మం దగ్గరికి వచ్చాడు. హీ కేమ్ టు ద గేట్ ఆఫ్ ది ఫోర్ట్ అంటే కోట గుమ్మం దగ్గరికి వచ్చాడు. అప్పుడు ఆ ఇద్దరు రాణులు వచ్చి దండేసి అప్రిషియేట్ చేశారు. ద 2 first queens came and they adorned him with a garland. They respected with a garland and they appreciated. దండేసి రెస్పెక్ట్ ఇచ్చారు కదా, దాన్ని చాలా హ్యాపీ. కానీ 3వ భార్యలో బట్ ద థర్డ్ వైఫ్ డిడ్ నాట్ కమ్. ఆయనకు అర్థం కాల. హీ డిడ్ నాట్ అండర్స్టాండ్. అక్కడికి వెళ్ళాడు. హీ వెంట్ టు హెర్ రూమ్. ఆమెకు ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన గది దగ్గరికి వెళ్ళి హీ వెంట్ టు హెర్ సపరేట్ రూమ్. తలుపు కొట్టాడు. హీ నాక్ ద డోర్. ఆమె తలుపు తెరవలేదు. షీ డిడ్ంట్ ఓపెన్ ద డోర్. అతనే తలుపు తోసాడు. హీ పుష్ ద డోర్. పుష్ అండ్ పుల్ అంటే లాగడం అండి, పుష్ అంటే తోసాడు. ఆమె కిటికీలోంచి బయటకు చూస్తుంది. షీ వాజ్ లుకింగ్ ఎట్ అవుట్ సైడ్. ఆయన చిన్నగా శబ్దం చేశాడు. హీ మేడ్ ఎ స్మాల్ నాయిస్. ఆయన వినిపించుకోలే. షీ డిడ్ంట్ లిసన్. రాజుగారు కోపం వచ్చింది. ద కింగ్ గాట్ యాంగర్. అరుద్దామని కూడా హీ వాంటెడ్ టు షౌట్. కానీ కోపాన్ని అణిచివేసుకున్నాడు. హీ సప్రెస్డ్ ద యాంగర్ అండ్ ఆమె దగ్గరికి వెళ్ళాడు. హీ వెంట్ టు హెర్. నియర్ అని కూడా హీ వెంట్ టు హెర్ అని, ఏం చేస్తున్నావు అమ్మా, ఏం చేస్తున్నావు నా డార్లింగ్ అని అడిగాడు. వాట్ ఆర్ యూ డూయింగ్ మై డార్లింగ్. అక్కడెక్కడో నాకు ఒక చెట్టు కనపడుతుంది. ఆ చెట్టు మీద వంకర టింకర కాయలు ఉన్నాయి. అదేంటా అని చూస్తున్నాను అంటూ చింత చెట్టు వైపు చూపించింది. ఐఎమ్ ఏబుల్ టు సీ ఎ ట్రీ. ద ట్రీ హ్యాస్ కర్డ్ ఫ్రూట్స్. జస్ట్ ఐఎమ్ థింకింగ్ వాట్ ఈస్ ద ట్రీ అండ్ వాట్ ఆర్ దోస్ ఫ్రూట్స్. అండ్ షీ రిప్లైడ్ లైక్ దట్. రాజుగారికి విషయం అర్థమైంది. ఆమె ఎందుకని ఒకప్పుడు అదే చెట్టు కింద ఆమె చింతకాయలు అమ్ముకునేది. ద కింగ్ అండర్స్టూడ్ ద సిచ్యువేషన్. అప్పుడే అన్నాడు ఆమెని, ఒకసారి బయటకు వస్తావా అని. ఇమీడియట్లీ హీ సెడ్ కెన్ యూ ప్లీజ్ కమ్ అవుట్. ఆమె వచ్చింది. గుర్రం మీద కూర్చోన్నాడు. హీ ఆర్డర్ టు సిట్ ఆన్ ద హార్స్. ఆమె కూర్చుంది. హీ సాట్ ఆన్ ద హార్స్. తీసుకెళ్ళాడు, తిన్నగా అక్కడ తీసుకెళ్ళాడు. హీ టుక్ అవే హెర్ టు దట్ ప్లేస్ వేర్ షీ వాజ్ సెల్లింగ్ టామరెంట్స్ ప్రీవియస్లీ. అక్కడ గుర్రం నుంచి దింపాడు. హీ డ్రాప్డ్ హెర్ అట్ ద ప్లేస్. చెప్పాడు, నీకు ఇదే కరెక్ట్ ప్లేస్, ఇక్కడే ఉండమన్నాడు. దిస్ ఈస్ ద రైట్ ప్లేస్ ఫర్ యూ, ప్లీజ్ బీ హియర్ ఓన్లీ. మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే, మీ అందరికీ చెప్తున్నానండి, పిల్లలకి ఈ మోరల్ స్టోరీ చూపించండి. ఒకప్పుడు నీతి కథలు చెప్పడం వల్ల, నరనరాల్లో నీతి ఉండడం వల్ల బయటికి వెళ్ళి తప్పు చేసేవాళ్ళు. ఇప్పుడు నీతి కథల ప్లేస్లో మనకు తెలిసి ఏమవుతుంది, టీవీ సీరియల్లో యూట్యూబ్ ఆర్ట్యూబ్ వచ్చి నీ మొగుడే నా మొగుడు ఇలాంటి సీరియల్స్ వచ్చి కొట్టుకోవడం నేర్పిస్తున్నారు. నీతి కథలు చెప్పండి, ఖచ్చితంగా వాళ్ళు నీతి పెరుగుతుంది. సో ఇక్కడ మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే, నెవర్ సెలెక్ట్ ఏ పర్సన్ ఇన్ ఎ టాప్ పొజిషన్ బై యువర్ పర్సనల్ ఇంట్రెస్ట్. నీ వ్యక్తిగత ఇంట్రెస్ట్ తోటి ఒక ముఖ్యమైన పరిస్థితిలో కూర్చోబెట్టదు. సీ ద క్వాలిటీ ఆఫ్ ద పర్సన్ ఆర్ క్వాలిఫికేషన్. ఒక ముఖ్యమైన స్థాయిలో ఒక వ్యక్తిని సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు ఆ వ్యక్తి దానికి తగునా కాదా చూసుకోవాలి. రెండోది, నెవర్ ఫర్గెట్ యువర్ పాస్ట్. మనం ఎక్కడి నుంచి వచ్చామో మర్చిపోకూడదండి. నెవర్ ఫర్గెట్ ద పీపుల్ హూ హ్యావ్ గివెన్ లిఫ్ట్. వాళ్ళ కృతజ్ఞతాభావం అంటారు దాన్ని, గ్రాటిట్యూడ్. అది లేకుండా పోతుంది జనాలు. బాగుంది కదా కథ. ఇప్పుడు కథ మొత్తం నేను ఇంగ్లీష్లో చెప్తాను చూడండి. ఈ మొత్తం వీడియోలో విన్న తర్వాత మళ్ళొకసారి మీరు ఓన్గా ట్రై చేయండి. డౌట్ వస్తే ఫార్వర్డ్ చేసి చూసుకోవచ్చు కదా, బ్యాక్వర్డ్ చేసి చూసుకోవచ్చు. వన్స్ అపాన్ అ టైమ్ దెర్ వాజ్ అ కింగ్ and he had a habit of hunting animals. One day he started to go outside. When he was on the way to forest, on the way he saw a beautiful lady who was selling tamarinds under a tamarind tree. When he looked at her face, the king was astonished because she was
Elegant and attractive. And she was so nice, beautiful. He got down from the horse and went and asked her, "What are you doing?" The lady replied, "I am selling my tamarinds for my livelihood." He said, "It's not the right place for you. You're so damn good, beautiful. Can you come with me? I'll marry you and I'll make you a queen." She felt so happy. Immediately she accepted it. And he brought her to the kingdom. He married, he arranged special arrangements as a queen. She was enjoying it. And he started giving more priority to her because he already had 2 wives. The first 2 wives he didn't care. He started caring too much the 3rd wife. After some days, he got a news. Another king was ready to attack and invade on him. With that information, he became alert. He alerted other army also. They attacked on the neighbor kingdom. When they attacked, the war continued for 3 months. At the time, they faced all the challenges. Finally, they conquered the world. And they came back. When they came back, all the people from the kingdom, they came and appreciated the king. But king was not happy. He was expecting something more. When he came to the 4th gate, the 2 queens came and they gave a garland and respected and appreciated him. After that, he went inside. 3rd wife did not come. Directly, he went to the place of the particular special room of the 3rd wife. Then he searched there and she didn't open the door. The door was locked. He knocked the door, but she didn't recognize his presence. He felt very angry. Very, very angry. He opened the door and she was looking at outside through the window. And he suppressed his anger and went to her and asked her, "My dear darling, what are you doing?" She said, "I'm able to see a tree at the long distance. The tree has some curved fruits. Just I'm thinking, what is the tree?" The king understood her nature. Immediately he asked her to come out. She came out. He took her on the horse. He went and dropped at the place where she was selling previously. And he said a word, "This is the right place for you. Please be here only." Moral of the story: never select a person because of your personal interest. Select the person whether the person is eligible qualities or not. Number 2, never forget your past and show your gratitude towards the people who helped you in the life. థ్యాంక్ యూ. సో ఇలాంటి స్టోరీస్ మరికొన్ని ప్రాక్టీస్ చేయండి, మీకు ఫ్లోలో ఇంగ్లీష్ వస్తుంది. థ్యాంక్ యూ.